కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి శత్రువుల నుంచి ముప్పు ఉందని పంజుర్లి వారాహిదేవి చెప్పింది. మంగుళూరులో జరుగుతున్న కద్రి బరెబైల్లో వార్షిక ఉత్సవాలకు రిషబ్ శెట్టి అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో పంజుర్లి దేవికి వెల్లడించారు రిషబ్ శెట్టి. అయితే దేవి, నీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీకు మీ ఫ్యామిలీకి శత్రువుల ముప్పు ఉందని అన్నారట. అయితే ఎలాంటి హాని జరగకుండా తాను చూసుకుంటానని 5 నెలల్లో మంచి చేస్తానని రిషబ్ శెట్టికి అభయం ఇచ్చారట. అంతకుముందు వరకు కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చిన రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అందులో తను కూడా ఇలా వారాహిదేవి తరహా పాత్రలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన కాంతారా సినిమా 400 కోట్లను వసూలు చేసింది. కాంతారా సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్గా కాంతారా 2 చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో నటించడమే కాదు, ఆ సినిమాను డైరెక్ట్ చేసి అదరగొట్టారు రిషబ్ శెట్టి. కాంతారాలో అతని నటనకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి. అయితే కాంతారా 2 సినిమా చేస్తున్న రిషబ్ శెట్టికి దేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగుళూరులో జరిగిన దేవుడి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంతారా 2 కోసం కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. కాంతారా 2తో పాటుగా హనుమాన్ సీక్వెల్గా చేస్తున్న జై హనుమాన్ సినిమాలో కూడా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. జై హనుమాన్లో హనుమంతుడిగా రిషబ్ అదరగొట్టబోతున్నారు. అయితే కాంతారా 2ని పూర్తి చేసిన తర్వాత జై హనుమాన్కి డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు రిషబ్ శెట్టి. ఇదే కాది రిషబ్ శెట్టికి తెలుగు, తమిళ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. అయితే కాంతారా సూపర్ హిట్ అవ్వడంతో తన నెక్స్ట్ సినిమా కాంతారా 2నే రిలీజ్ చేయాలని చూస్తున్నారు రిషబ్ శెట్టి. అసలైతే కాంతారా 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.